హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు అయితే మంచిగా స్వీట్ షాప్ స్టైల్లో అయితే హాట్ చిప్స్ అయితే ఇంట్లోనే చేసుకుందాం. అయితే రండి, చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయి చూడండి. మీరే చూస్తున్నారు కదా వీడియోలో. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం అయితే నేను ఒక ఇలా ఫైవ్ ఆలు అయితే తీసుకున్నాను. ఇవైతే హాఫ్ కేజీ, అప్రాక్సిమేట్లీ హాఫ్ కేజీ అని చెప్పొచ్చు. వీటిని అయితే ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా పొట్టు తీసేసి అన్నీ ఇదే విధంగా పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసుకోవాలి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అన్ని పొటాటోస్ ఇలాగే పొట్టు తీసుకొని, ఇప్పుడు స్లైసర్ ఉంటుంది కదా మీ దగ్గర, పొటాటో స్లైసర్ ఉంటే దాంతోనే చేసుకోవచ్చు. అండ్ లేకపోతే నేను చూపిస్తున్నాను కదా, ఇది కొబ్బరి గిరేది అంటారు కదా, ఇదైతే అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. నేనైతే దాంతోనే చిప్స్ అయితే చేస్తున్నాను. చూడండి చిప్స్ అయితే ఎంత చక్కగా వస్తున్నాయో. అంటే ఆలు కొంచెం పెద్ద సైజులో ఉంటే మనము చిప్స్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. నా దగ్గర అయితే ఈ సైజులో ఉన్నా పర్లేదు. చూడండి చిప్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఈ సైజులో ఉన్నా కూడా చేసుకోవచ్చు, కానీ చేసేటప్పుడు జాగ్రత్త, చేయి కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇలా ఒక చేయితోనైతే గట్టిగా పట్టుకొని ఇంకో చేయితోనైతే ఆలు అయితే ఇలా చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను. ఒక ఆలు అయితే అయిపోయింది మొత్తము. చూడండి ఎంత పల్చగా ఎంత బాగా వచ్చింది కదా. అలాగే మిగతా ఆలు అన్నిటిని కూడా చూడండి, మిగతా ఆలు అన్నిటిని కూడా ఇలాగే చేసుకోవాలి. చూడండి మంచిగా పల్చగా మంచిగా వచ్చాయి. నేను తీసుకున్న హాఫ్ కేజీ ఆలుకైతే ఇంత క్వాంటిటీ వచ్చింది. ఇప్పుడు వీటిని అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని, ఐస్ క్యూబ్స్ ఎందుకు వేస్తున్నా అంటే ఇప్పుడు మనం వేసే ఆలు అయితే కొంచెం ఒక 2 మినిట్స్ అయితే ఐస్ వాటర్లో అంటే కూల్ వాటర్లో ఉంచాలన్నమాట. అప్పుడైతేనే ఆలు చిప్స్ అనేది క్రిస్పీగా వస్తాయి. మీరు అనుకోవచ్చు హాట్ చిప్స్ చేసేవాళ్ళు ఇవంతా ప్రాసెస్ చేయరు కదా, మీరు ఎందుకు చేస్తున్నారు అనేసి. అయితే వాళ్ళైతే చెయ్యరు, ఎందుకంటే వాళ్ళు చేసే ప్యాన్ పెద్దగా ఉంటుంది, అందులో ఇంకా ఒకటి ఒకటి తగలవు కాబట్టి అది మనం చేసే ప్యాన్స్ అంత పెద్దగా ఉండవు, చిన్నగా ఉంటాయి. మళ్ళీ ఫ్లేమ్ కూడా కరెక్ట్ సరిపోదు, అందువల్ల మనకి మెత్తబడిపోతుంటాయి అన్నమాట ఇలా చేయకపోతే. ఇప్పుడైతే చూడండి వీడియోలో చూపించినట్టుగా ఒకసారి అయితే ఐస్ వాటర్లో కడుక్కొని మొత్తం వాటర్ అంతా వంపేయాలి. మళ్ళీ ఇంకొకసారి నార్మల్ వాటర్, ఐస్ వాటర్ అవసరం లేదు, ఇప్పుడు ఓన్లీ నార్మల్ వాటర్ తీసుకొని ఒకసారి మంచిగా నార్మల్గా కడుక్కోవాలి. చూడండి నార్మల్ వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి, అంటే దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా, ఆలుగడ్డలో స్టార్చ్ ఉంటుంది కదా వైట్గా, ఆ స్టార్చ్ అంతా వెళ్ళిపోయి ఆలుగడ్డలు అయితే మంచిగా ఇలా కావాలన్నమాట. చూడండి నేను అంతా వంపేసాను, వాటర్ అంతా వంపేసినాక ఒక క్లాత్, మంచి ఒక కాటన్ క్లాత్ అయినా ఏదైనా సరే, మీ ఇంట్లో మంచి కాటన్ క్లాత్ ఉంటే అది తీసుకొని ఇలా కాటన్ క్లాత్ మీద అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కదా ఒక్కొక్కటిగా పరుచుకోవాలన్నమాట. ఇవి ఏంటంటే సన్ డ్రై అవ్వద్దు, జస్ట్ ఫ్యాన్ మీద డ్రై అయితే చాలు. ఒక 2-3 మినిట్స్ అంతే. జస్ట్ మనకి చిప్స్ పట్టుకుంటే అసలు తేమ అనేది ఉండొద్దు, అలా డ్రై అయిపోవాలన్నమాట. అందుకే నేను ఇలా క్లాత్ మీద వేసుకుంటున్నాను. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఈజీ. ఒక 10 మినిట్స్లో ప్రాసెస్ అయితే అయిపోయింది నాది. ఒక 5 మినిట్స్లో చిప్స్ 15 మినిట్స్ అంతే. చూడండి అన్నీ ఇలా అయితే వేసుకున్నాను. అన్నీ ఇలా వేసుకున్నాక నాకైతే ఈ క్లాత్ మీద అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోయినాయి. అన్నీ ఇలా వేసుకున్నాక ఇంకో క్లాత్ తీసుకొని, చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ తేమ అనేది ఉంటుంది కదా, అదంతా లేకుండా ఇలా చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని ఇలా జస్ట్ ఇట్లా రబ్ చేయకుండా ఇలా ఒత్తి పడితే చాలు, తేమ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. అలా ఇంకా ఫ్యాన్ గాలికి ఎక్కువసేపు ఆరబెట్టలేము కదా, మళ్ళీ డ్రై అయిపోతే చిప్స్ బాగోవు. ఎక్కువగా డ్రై అవ్వద్దు, మరి అంత తక్కువగా ఉండొద్దు. అందుకనే నార్మల్గా ఎలా అంటే చూడండి, ఇంకా క్లాత్ తీసుకొని ఇట్లా డ్రై అయిపోతే చాలు, జస్ట్ ఇట్లా పట్టుకుంటే తేమ అనేది ఉండొద్దు, అంతవరకే చాలు. నేను చూస్తున్నాను చూడండి వీడియోలో, నేను మరీ చెప్తున్నాను. కొందరైతే చూసి ఛానల్ అలాగే ఉంటున్నారు. ప్లీజ్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, అంటే అంటుకోవట్లేదు. చూసినావు ఒకదానికొకటి ఇలా అంటుకోవట్లేదు, మన హాట్ చిప్స్ అయింది. ఇప్పుడైతే అన్నీ ఆరిపోయినాయి. చూడండి ఎంత మంచిగా అయినాయి కదా, ఆరిపోయి ఇంకో ఇలా ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా జస్ట్ నేను 5 మినిట్స్
ఆరబెట్టానంతే. ఇప్పుడు ఆయిల్ ఎంత అంటే ఇట్లా మరలా కాగుతుండాలన్నమాట, ఫుల్ హీట్లో ఉండాలి ఆయిల్. అలాంటప్పుడు మాత్రమే హాట్ చిప్స్ వేయాలి. ఆయిల్ ఎప్పుడైతే కూల్ ఉంటుందో హాట్ చిప్స్ అయితే వేయొద్దు, మెత్తబడిపోతాయి, అది గుర్తుంచుకోండి. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఈ ఫ్లేమ్ని అయితే ఎక్కడ తగ్గించొద్దు. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలి. చూడండి చిప్స్ అయితే మంచిగా వేగిపోతున్నాయి, తెలుస్తుంది కదా. అంటే ఆయిల్లో బుడగలు తగ్గినాయంటే చిప్స్ అవుతున్నాయని అర్థము. చూడండి ఇంక చిప్స్ అయితే అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత పర్ఫెక్ట్గా మనకి స్వీట్ షాప్ స్టైల్లో ఎలా వచ్చాయో అలానే వచ్చాయి కదా. అలాగే 1 బంచ్ అయిపోయింది, సెకండ్ బంచ్ కూడా అలానే వేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు 2 బంచ్ల కింద అయితే అయిపోయాయి. పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారు కదా, 2 పిల్లలు అనేసి. ఇంకా బయట తేవడం ఎందుకు, హైజీనిక్గా ఉండదని నేనే ఇలా అయితే చేసుకుంటున్నాను. చూడండి నాకైతే ఇన్ని చిప్స్ అయితే అయ్యాయి. చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా. చూడండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత క్రిస్పీగా వస్తాయి అనేసి. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇప్పుడు వీటిని వేరొక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన వాళ్ళు స్పైసీగా కావాలంటే స్పైసీగా, సాల్టీగా కావాలంటే సాల్టీగా. మా చిన్న బాబు కొంచెం స్పైసీగా కావాలి, మా పెద్ద బాబుకి సాల్టీగా కావాలి అనేసి వీటిని రెండు కింద డివైడ్ చేశాను. ఒక ప్లేట్లో అయితే సాల్ట్, ఇంకో ప్లేట్లో అయితే కారం వేసుకోవడానికి అయితే ఇలా డివైడ్ అయితే చేసుకున్నాను. మా పెద్ద బాబుకి, చిన్న బాబుకి. మా పెద్ద బాబు అయితే సాల్ట్ వేయమన్న, కారం వద్దు అన్నాడు. ఇంకా ఎందుకులే అనేసి ఓన్లీ ఇప్పుడు చూడండి సాల్ట్ జస్ట్ పైన, వేడిగా ఉన్నాయి కదా ఇవి, వేడిగా ఉన్నప్పుడు మాత్రమే సాల్ట్ వేసుకొని వేసుకోవాలి. మరి చల్లారినాయనుకో సాల్ట్, కారం అనేది దానికి పట్టదనమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక వేరొక ప్లేట్లో ఇవి కూడా కారం వేసుకొని అవి కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈజీగా మిక్స్ అయిపోతాయి. చూడండి మంచిగా మిక్స్ అయిపోయినాయి కదా. ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. ఈజీ ప్రాసెస్. మనము ఈ క్వాంటిటీ మనం ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఒక 5-6 kg ఆలూస్తో అయితే సూపర్గా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.